హలో ఎవ్రీవన్. ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా 6th క్లాస్ నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే డొమైన్స్ ఆఫ్ ది ఎర్త్, అంటే ఈ భూమి యొక్క వివిధ భాగాలు. అయితే ఈ భూగోళం అనేది సౌర కుటుంబంలో ఒక గ్రహం. ఇది సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుంటుంది. ఈ కక్ష ఏంటంటే ఒక నిర్దిష్టమైన కక్ష. అయితే వివిధ భాగాలు అంటున్నాం, కానీ ఇక్కడ భూమికి ఒక ప్రత్యేకత ఉంది. సౌర కుటుంబంలో ఉన్న అన్ని గ్రహాల్లో కూడా భూగ్రహములో మాత్రమే మనకి జీవం ఉందండి. మిగిలిన ఏ గ్రహాల్లో మనకి జీవం కనపడదు. అందువల్ల ఏంటంటే ఇక్కడ భూమికి ఈ ప్రత్యేకత ఎందుకు ఉంది? ఇక్కడ మనము ఈ భూమి కొన్ని విభాగాలుగా విభజించబడి ఉంటుంది అని అంటాం. అందులో ఏంటంటే మనకి కాంపోనెంట్స్ అంటాం అన్నమాట. ఆ కాంపోనెంట్స్ ఏంటి? ఒకటి లిథోస్పియర్. తర్వాత అట్మాస్ఫియర్, మూడవది హైడ్రోస్పియర్, నాలుగవది బయోస్పియర్. ఈ మూడు కూడా, ఈ లిథోస్పియర్ కానీ, అట్మాస్ఫియర్ కానీ, హైడ్రోస్పియర్ కానీ, ఈ మూడు విభాగాలనేవి ఒక ప్రాంతంలో కలిసి ఉంటుంది. ఆ ప్రాంతాన్నే మనము బయోస్పియర్ అంటాం. అంటే తెలుగులో దీన్ని జీవావరణం. ఎందుకంటే ఇక్కడ జీవం అనేది ఈ బయోస్పియర్లో ఉంటుంది కాబట్టి. మనకి గ్రీకు భాష ప్రకారము వీటి యొక్క అర్థాలు ఏంటంటే, ఇప్పుడు లిథోస్ అన్నామనుకోండి, దాని అర్థము రాయ అని, అంటే స్టోన్. ఇక్కడ అట్మాస్ అంటే గ్రీకు భాషలో దీనిని ఆవిరి అంటే వేపర్ అని అంటాం అన్నమాట. హైడ్రోస్ అంటే హ్యూడర్ అంటే వాటర్, నీరు. బయోస్ అంటే జీవము, ఈ విధంగా అంటే లైఫ్. సో ఈ విధంగా వివిధ విభాగాలుగా ఉన్నవి ఈ మూడు కూడా ఏ ప్రాంతంలో అయితే కలిసి ఉంటాయో దాన్నే బయోస్పియర్ అంటే జీవావరణము అని అంటాం. ఇప్పుడు ఒక్కొక్క విభాగాన్ని గురించి మనం చూద్దామండి. లిథోస్పియర్ అనగానే మనకి రాయి అని అన్నాం. అయితే ఈ రాయితో పాటు మనకి కొంత మందం పరిమాణంలో మట్టి కూడా ఉంటుందండి. ఆ మట్టితో పాటు వివిధ రకాల న్యూట్రియంట్స్ కూడా అందులో ఉంటాయి. అంటే మిగిలిన కొన్ని ముఖ్యమైన జీవానికి సంబంధించినవి, అంటే వివిధ రకాల ఆర్గానిజమ్స్, అంటే చిన్న చిన్న మైక్రోబ్స్ నుంచి వివిధ రకాల జీవులు జీవించాలి అంటే అందులో న్యూట్రియంట్స్ ఉండాలి, తర్వాత మట్టి ఉండాలి, ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. సో ఈ లిథోస్పియర్లో అవన్నీ ఉంటాయి. అయితే లిథోస్పియర్ అంటే మనకి ఈ భూమిలో అత్యంత గట్టిగా ఉండే ప్రదేశము, తర్వాత నీటితో కూడిన ప్రదేశంలో మనకి ఈ నేల అనేది చూస్తే ఆ నేలని ఖండాలుగాను తర్వాత మహాసముద్రాలుగాను విభజిస్తాం. ఇది లిథోస్పియర్లో భాగం అన్నమాట, అంటే లిథో ఆవరణంలో. మరి ఖండాలు అనేవి ఎన్ని ఖండాలు ఉన్నాయి, తర్వాత మహాసముద్రాలు ఎన్ని ఉన్నాయి అనేది చూస్తే ఖండాలు ఇప్పుడు మనకి 7 ఖండాలుగా మనం భావిస్తాం. అయితే అందులో అత్యంత పెద్దది ఏంటి అంటే ఆసియా ఖండం. ఈ ఆసియా ఖండము, ఇక్కడ ఉరల్ పర్వతాలు ఉన్నాయండి. ఈ ఉరల్ పర్వతాలు ఆసియా ఖండాన్ని ఐరోపాతోటి వేరు చేస్తున్నాయి. అంటే ఐరోపా ఖండం, ఆసియా ఖండం రెండు వేరుపడుతున్నాయి. దేనివల్ల? ఈ ఉరల్ పర్వతాల వల్ల. ఈ ఆసియా ఖండం అనేది భూమధ్య రేఖకి పైన ఉంది. అందుకనే దీన్ని ఏంటంటే ఉత్తరార్ధగోళంలో ఉంది అని అంటాం. ఉత్తరార్ధగోళంలో ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక రేఖ వెళ్తుంది. దీన్నే కర్కట రేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని అంటాం. ఈ కర్కట రేఖ అనేది ఆసియా ఖండం నుంచి వెళ్తుంది. ఇక్కడ భూమధ్య రేఖ ఆసియా ఖండంలో ఇండోనేషియా మరియు కొన్ని ప్రాంతాల్లో కొన్ని దేశాల గురించి ఇది వెళ్తుంది. ఓకే, ఇది ఆసియా ఖండంలో. అయితే ఆసియా ఖండంలో అత్యంత ఎత్తైన ప్రదేశం ఏమైనా ఉందా? ఉంది. అదేంటంటే ఎవరెస్ట్ పర్వతం. ఎవరెస్ట్ పర్వతము
ఒక ఎత్తు 8,848 మీటర్లు, అంటే 8 కిలోమీటర్ల కన్నా ఎత్తులో ఉంది. కానీ ఇది పాత డేటా. కొత్త డేటా ఏంటంటే మీకు ఈ ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు అనేది పెరుగుతూ ఉందండి. ఇప్పుడు ప్రస్తుతం 8,848.86 మీటర్లు, అంటే ఇంకొక 14 సెంటీమీటర్లు కనుక ఇంకా ఎత్తు పెరిగితే ఇది 8,849 మీటర్లు అవుతుందన్నమాట. ఇది ఆసియా ఖండంలో అత్యంత ఎత్తైన శిఖరం. మరి ఇలాంటి ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి. ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కానీ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది 1953లో యునైటెడ్ కింగ్డమ్కి చెందిన ఒక వ్యక్తి. ఆయన పేరు ఎడ్మండ్ హిల్లరీ. ఈ ఎడ్మండ్ హిల్లరీతో పాటుగా భారతదేశానికి చెందిన టెన్జింగ్ నార్గే అనే ఒక షెర్పా అన్నమాట. ఈ టెన్జింగ్ నార్గే ఇది 1953 మే 29న వీళ్ళు అధిరోహించారు. మరి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన మహిళ ఎవరు అంటే ఆమె జుంకో తైబీ అనే జపాన్కి చెందిన మహిళ. ఆమె ఈ శిఖరాన్ని 1975 మే 16న అధిరోహించడం జరిగింది. మరి భారతదేశానికి చెందిన మొట్టమొదటి మహిళ ఈ శిఖరాన్ని అధిరోహించిన వాళ్ళు ఎవరంటే బచేంద్రి పాల్. ఆమె 1984 మే 23న ఆమె ఈ శిఖరాన్ని అధిరోహించారండి. సో ఇది ఆసియాలో మనకి కొన్ని ముఖ్యమైన విషయాలు. అయితే ఆసియా ఖండం అనేది దాదాపు ఈ భూగోళంలో ఉన్న నేలలో 1/3 వంతు నేలని ఇది కలిగి ఉంది. ఓకే, అంటే ఆసియా ఖండము ప్రపంచంలో ఉన్న ఖండాల్లో అత్యంత పెద్దదైన ఖండము. తర్వాత మీకు ఆసియా తర్వాత పక్కనే యూరోప్ ఉందండి. ఈ యూరోప్ దాన్ని ఐరోపా అని అంటాం. ఈ ఐరోపా ఆసియా నుంచి ఉరల్ పర్వతాలు దీన్ని వేరు చేస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మహాసముద్రం. సో ఇక్కడ మీకు సముద్రం మధ్యధర, తర్వాత ఇక్కడ అట్లాంటిక్ మహాసముద్రం, ఇక్కడ మీకు ఆర్కిటిక్ మహాసముద్రం. ఈ విధంగా 3 వైపులా కూడా నీరు ఉంది. ఈ రెండింటిని కలిపి అంటే యూరోపు మరియు ఆసియా, ఈ రెండింటిని కలిపితే యూరేషియా అని చెప్పి మనం అంటామండి. తర్వాత ఈ ఆసియా తర్వాత రెండవ అతిపెద్ద ఖండం ఏంటంటే ఆఫ్రికా. ఈ ఆఫ్రికా ఖండం యొక్క ప్రత్యేకత ఏంటంటే మీకు ఈ అక్షాంశం అంటే భూమధ్య రేఖ కానీ, తర్వాత ఈ కర్కట రేఖ, మకర రేఖ, ఈ 3 రేఖలు కూడా ఆఫ్రికా ఖండం గుండా వెళ్తున్నాయి. అయితే ఇక్కడ భూమధ్య రేఖ అనేది ఈ ఆఫ్రికా ఖండాన్ని దాదాపు 2 సమభాగాలుగా విభజిస్తున్నా కూడా మీకు ఈ ఉత్తరార్ధగోళంలో ఉన్న ఈ భాగము చాలా ఎక్కువగా నేలని కలిగి ఉంది. తర్వాత మీకు చూడండి, ఆల్మోస్ట్ మీకు ఈ ఆఫ్రికా అన్ని వైపులా కూడా నీరు చుట్టబడి ఉంది. ఈ ప్రాంతంలో తప్ప మీకు మొత్తం నీటితో చుట్టబడి ఉంది. అయితే ఇక్కడ మీకు నైలు నది అనేది ఉందండి. ఇక్కడ చూడండి, నైలు నది. ఈ నైలు నది అనేది మీకు ప్రపంచంలో అత్యంత పొడవైన నది. ఈ ప్రాంతంలో మీకు ఈ ఉత్తరార్ధగోళంలో ఉన్న ఈ ప్రాంతంలో అత్యంత పెద్దదైన ఎడారి, ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఎడారి సహారా ఎడారి కూడా ఈ ఉత్తరార్ధగోళం అంటే భూమధ్య రేఖకి ఉత్తరంగా ఉంది. సో ఇది మీకు ఆఫ్రికా. ఆఫ్రికా తర్వాత ఉత్తర అమెరికా, తర్వాత 3వ అతిపెద్ద ఖండము. ఈ ఉత్తర అమెరికాలో చూడండి 3 రకాల మహాసముద్రాలు కనిపిస్తాయండి. 1 ఆర్కిటిక్ మహాసముద్రము, 2 ఇక్కడ పసిఫిక్ మహాసముద్రం, 3 అట్లాంటిక్ మహాసముద్రం. ఓకే, ఇలా 3 ఉన్నాయి. అయితే ఇది పూర్తి స్థాయిలో మీకు ఇక్కడ భూమధ్య రేఖకి పైన ఉంది. అంతే, దాని అర్థం ఏంటి? ఇక్కడ ఇది ఉత్తరార్ధగోళంలో ఉంది. తర్వాత ఇక్కడ గ్రీన్విచ్కి
గ్రీనిచ్ రేఖకి ప్రైమ్ మెరిడియన్కి పశ్చిమాన ఉంది, అంటే పశ్చిమార్ధగోళంలో ఉంది. అలాగే మరి ఆసియా ఖండము ఎక్కడుంది అంటే పూర్వార్ధగోళంలో ఉంది. ఉత్తరార్ధగోళము మరియు పూర్వార్ధగోళంలో ఉంది. దీనికి ఇటు తూర్పుకే ఉంది కాబట్టి. సో అయితే ఇక్కడ ఉత్తర అమెరికా ఖండము మరియు దక్షిణ అమెరికా ఖండానికి ఇక్కడ చిన్న ఒక భూసంధి ద్వారా ఈ రెండు కలుస్తూ ఉన్నాయి. ఆ భూసంధిని ఏమంటామంటే పనామా భూసంధి అంటాం. పనామా భూసంధి. ఈ పనామా భూసంధి ప్రాంతంలోనే ఒక చిన్న కాలువని తవ్వడం కూడా జరిగింది. ఆ కాలువని ఏమంటారు? పనామా కాలువ అంటారు అన్నమాట. సో ఆ కాలువే ఈ రెండింటిని కొంచెం విడగొడుతున్నాయి. అయితే ఈ రెండు కలవడానికి మెయిన్ కారణం ఏంటంటే పనామా భూసంధి. ఓకే, తర్వాత మనకి ముఖ్యమైన ఖండం ఏంటంటే సౌత్ అమెరికా, అంటే దక్షిణ అమెరికా. ఈ దక్షిణ అమెరికా దాదాపుగా మీకు ఈ భూమధ్యరేఖ ఇట్లా వెళ్తుందండి. అంటే భూమధ్యరేఖ కింద ఉన్నదంతా కూడా మీకు దక్షిణార్ధగోళంలో ఉంది. ఈ కొంత భాగం మాత్రం ఉత్తరార్ధగోళంలో ఉంది. ఈ దక్షిణార్ధగోళంలో ఉన్న ఈ దక్షిణ అమెరికా ప్రాంతంలో మీకు ఒక ఆండిస్ పర్వతాలు అనేవి ఇక్కడ చూడండి ఎంతవరకు మొత్తం అత్యంత పొడవైన పర్వత శ్రేణి ఈ ప్రపంచంలో ఉందా అంటే అది ఆండిస్ పర్వత శ్రేణి. ఓకే, తర్వాత ఇక్కడ మనము నైలు నది అత్యంత పొడవైనది ఆఫ్రికాలో ఉంది అని అన్నాం. అలాగే ఇక్కడ చూస్తే అమెజాన్ నది. ఈ అమెజాన్ నది అనేది అత్యంత పెద్దదైన నది ఈ ప్రపంచంలో. ఈ అమెజాన్ నది దక్షిణ అమెరికాలో ఉంది. తర్వాత మీకు ఆస్ట్రేలియా చూడండి. ఈ ఆస్ట్రేలియా పూర్తి స్థాయిలో మీకు ఇక్కడ ఇది భూమధ్యరేఖ, ఈ భూమధ్యరేఖ కింద ఉంది, అంటే పూర్తి స్థాయిలో దక్షిణార్ధగోళంలో ఉన్నది ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా అనేది ప్రత్యేకంగా మనము ఒక ఖండం కింద చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఈ ప్రాంతంలో ఎన్నో చిన్న చిన్న దీవులతో కూడుకున్న దేశాలు ఉన్నాయి. అయితే ఆ దేశాలు తర్వాత ఈ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వీటన్నిటిని కలిపి ఓషియానియా అని చెప్పి అది ఒక ఖండంలాగా భావించడం మొదలుపెట్టారనమాట. ఈ ఓషియానియాని ఒక 3 భాగాలుగా విభజించారు. ఒకటి మైక్రోనేషియా, రెండోది మెలనేషియా, మూడవది పాలినేషియా. ఇలా 3 భాగాలుగా విభజించడం జరిగిందండి. సో ఇది మీకు ఒకటి, ఇది ఒక ఆస్ట్రేలియా. తర్వాత మీకు అంటార్కిటికా ఖండం. అంటార్కిటికా అనేది పూర్తిగా దక్షిణ ధ్రువంలో ఉన్నది. ఈ అంటార్కిటికా ఖండం అనేది మీకు పూర్తిగా మంచుతో కప్పబడి ఉండడం వల్ల ఆ ప్రాంతంలో మానవ నివాసాలు అనేవి కనిపించవు. మీకు ప్రతి దేశం కూడా ఒక పరిశోధన సంస్థల్ని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా భారతదేశం వచ్చేటప్పటికి మైత్రి తర్వాత దక్షిణ గంగోత్రి అనే 2 పరిశోధన సంస్థల్ని అక్కడ పెట్టిందండి. అంటే పరిశోధన స్టేషన్స్ అన్నమాట, అంటే రీసెర్చ్ స్టేషన్స్ని అక్కడ పెట్టడం జరిగింది. ఓకే, తర్వాత ఈ లిథోస్పియర్లో ఇంకొక భాగం అంటే ఖండాల గురించి చూసాము. మరి మహాసముద్రాలు అంటే మహాసముద్రాలు అనేవి మీకు ప్రతి మహాసముద్రం కూడా ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి. ఈ సముద్రాలే ఈ ఖండాలని వేరు చేస్తున్నాయి. తర్వాత ఓవరాల్గా అన్ని మహాసముద్రాలు అనేవి కలిసే ఉన్నాయి. ఈ మహాసముద్రాలు అనేవి చూస్తే మీకు 4 ముఖ్యమైన మహాసముద్రాలు. ఈ మహాసముద్రాలన్నీ ఒకదానికొకటి కలిసి ఉన్నాయి. ఈ కలిసి ఉన్న మహాసముద్రాలు లెవెల్ అనేది అంటే సీ లెవెల్ అని అంటాం అన్నమాట. అంటే సముద్రపు ఉపరితలం అనేది ఓవరాల్గా ఒకే రకంగా ఉంటుంది. ఒకే రకంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మహాసముద్రాల్లో 3 రకాల వేవ్స్, తరంగాలు అనేవి మనకు కనిపిస్తాయి. ఆ తరంగాలు అనేవి మీకు వాటిని వేవ్స్ అని ఒకటి, రెండోదేమో టైడ్స్ అన్నమాట. అంటే ఆటు పోటు, అంటే లో టైడ్ హై టైడ్ ఇట్లాంటివి ఉంటాయి, అలలు ఉంటాయి. తర్వాత మీకు ఓషన్ కరెంట్స్ అంటాం. అంటే ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి మహాసముద్రాల్లో ఈ నీరు అనేది ఇలా ఒకవైపుకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి ఇలా ఒకవైపుకి వస్తూ ఉంటాయి. మొత్తం ఇదంతా కూడా ఒక కొంచెం నీరు కాదండి, మొత్తం సముద్రంలో మొత్తం చాలా పెద్ద మొత్తంలో ఒక భాగం అంతా కూడా ఒకవైపుకి కదిలి మళ్ళీ అటు నుంచి ఇంకోటి ఇలా సముద్రంలో ఓషన్ కరెంట్స్ అనేవి
మొత్తం తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఓషన్ కరెంట్స్, వేవ్స్, టైడ్స్ ఇలా 3 రకాల కదలికలు అనేవి మహాసముద్రాల్లో కనిపిస్తాయి. ఈ మహాసముద్రాల్లో అత్యంత పెద్దదైన మహాసముద్రం ఏంటంటే పసిఫిక్ మహాసముద్రం. ఈ పసిఫిక్ మహాసముద్రం ఇక్కడ చూడండి ఇవి. సో ఇక్కడ ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, తర్వాత ఇటుపక్క మీకు ఆసియా మరియు ఆస్ట్రేలియా, అంటే ఈ ప్రాంతం మొత్తం, తర్వాత ఈ ప్రాంతం మొత్తం మీకు ఇలా చూస్తే ఇలా వస్తుందన్నమాట. అంటే ఒక వలయాకారంలో ఉంటుంది పసిఫిక్ మహాసముద్రం అనేది. తర్వాత ఇక్కడ అట్లాంటిక్ మహాసముద్రం. ఈ అట్లాంటిక్ మహాసముద్రం ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఒక ఎస్ ఆకారంలో ఉంది. అంటే ఇక్కడ మీకు చూస్తే ఒక ఎస్ ఆకారంలో కనిపిస్తుంది అట్లాంటిక్ మహాసముద్రం అనేది. సో పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం. దీని తర్వాత అత్యంత ముఖ్యమైన మహాసముద్రం ఏంటంటే ఇండియన్ ఓషన్. దీన్నే హిందూ మహాసముద్రం అంటారు. ఇది ఒక దేశం యొక్క పేరుతోటి ఏర్పడింది. ఓకే, దీని తర్వాత మనకి ఆర్కిటిక్ మహాసముద్రం. ఈ ఆర్కిటిక్ మహాసముద్రం అనేది చూడండి ఇక్కడ ఉత్తరంగా, అంటే ఆర్కిటిక్ వలయం, ఇదంతా కూడా ఆర్కిటిక్ వలయం. ఈ ఆర్కిటిక్ వలయం పైనంతా కూడా మనకి ఉంటుంది. అంటే ఉత్తర ధ్రువం చుట్టూరా ఉండే ఈ మహాసముద్రాన్ని ఆర్కిటిక్ మహాసముద్రం అని అంటాం. అయితే ఈ ఖండాలలో అత్యంత ఎత్తైన ప్రాంతము అని అనుకున్నాం. మరి సముద్ర తలం నుంచే ఈ అత్యంత ఎత్తైన భూ మీద ఉన్న ఎత్తైన ప్రాంతాన్ని కానీ, సముద్ర గర్భంలో ఉన్న అత్యంత లోతైన ప్రాంతాన్ని కానీ సముద్ర తలం నుంచే కొలుస్తాం. అంటే సీ లెవెల్ అన్నమాట. అయితే ఎవరెస్ట్ శిఖరం అత్యంత ఎత్తైనది అన్నాం. మరి మహాసముద్రాల్లో అత్యంత లోతైన ప్రాంతం ఎక్కడ ఉంది అంటే అది ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తుందండి. ఫిలిప్పైన్స్ దగ్గరలో మనకి మరియానా ట్రెంచ్. ఈ మెరియానా ట్రెంచ్ ఎంత లోతు ఉంది అంటే 11,022 మీటర్లు. అంటే దాదాపు 11 కిలోమీటర్ల లోతైన ప్రాంతం మీకు ఇక్కడ పసిఫిక్ మహాసముద్రంలో ఫిలిప్పైన్స్కి దగ్గరలో మనకి కనిపిస్తుందండి. ఓకే, సో ఇది లిథోస్పియర్కి సంబంధించిన అన్ని విషయాలు. తర్వాత అట్మాస్ఫియర్ అనేది చూసుకుంటే, అట్మాస్ఫియర్ అంటే మనకి గాలి ఒక పొరలాగా ఈ భూగోళం చుట్టూ ఉంటుంది. అయితే దాదాపు భూమి నుంచి, అంటే భూ ఉపరితలం దగ్గర నుంచి దాదాపు 1600 కిలోమీటర్ల వరకు ఈ వాతావరణం అనేది ఉంటుందండి. సో ఈ వాతావరణం మొత్తం వివిధ పొరలుగా ఉంటుంది. ఆ పొరలు అనేది ఏ విధంగా ఉంటుందంటే ఉష్ణోగ్రతని ఆధారంగా, తర్వాత రకరకాల కాంపోనెంట్స్, ఇవన్నీ కూడా మనం ఆధారంగా చేసుకుని వీటిని వివిధ పొరలుగా మనము విభజించవచ్చు. అందులో 5 రకాల పొరలు. అందులో మనకి ముఖ్యంగా కొన్ని ఆవరణాల్లో ట్రోపో ఆవరణము అని అంటాం. ఈ పొరల్లో మనం 5 రకాలు. అందులో ట్రోపోస్పియర్ అని అంటాం. ఈ ట్రోపో ఆవరణము ఇది భూమి ఉపరితలం నుంచి మొదలవుతుంది. తర్వాత స్ట్రాటో ఆవరణము, స్ట్రాటోస్పియర్. తర్వాత మీసో ఆవరణము అని అంటాం. దీని తర్వాత థెర్మోస్పియర్, థెర్మో ఆవరణము. దీని తర్వాత ఎక్సో ఆవరణము. ఇలా 5 రకాల ఆవరణాలు అనేవి మనకి కనిపిస్తాయండి. సో ఈ 5 రకాల ఆవరణాలు మనకి ఉంటాయి. అయితే ఈ భూ వాతావరణంలో ఒక స్థాయిలో మనము పైకి ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. తర్వాత మీకు ఈ భూ ఉపరితలం మీద గాలి యొక్క సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. పైకి వెళ్ళే కొద్దీ దాని యొక్క సాంద్రత అంటే డెన్సిటీ తగ్గుతూ ఉంటుంది. ఈ గాలి యొక్క పీడనం కూడా భూ ఉపరితలం మీద అత్యంత ఎక్కువగా ఉంటుంది. తర్వాత పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతూ ఉంటుందన్నమాట. ఎందుకు పీడనం ఎక్కువ ఉంటుంది, సాంద్రత ఎక్కువ ఉంటుందంటే ఇక్కడ మీకు ట్రోపో ఆవరణంలో వివిధ రకాల వాయువులు ఉంటాయి. అందులో నైట్రోజన్, ఆక్సిజన్, తర్వాత కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ కూడా వివిధ రకాల వాయువులు. అందులో మనకి 2 వాయువులు అనేవి దాదాపు 99% ఆవరించి ఉంటాయి. 78% నైట్రోజన్ ఉంటే
అయితే 21% ఆక్సిజన్ ఉంటుందండి. సో మనకి కార్బన్ డైఆక్సైడ్ కానీ, ఆర్గాన్ కానీ ఇలాంటివన్నీ కూడా వివిధ రకాల వాయువులు మిగిలిన 1% అది ఆక్యుపై చేసి ఉంటాయన్నమాట. ఇలా 1% ఉన్నదా కూడా మిగిలిన వాయువు కూడా చాలా వాటి యొక్క ప్రత్యేకతలు అంటే ఉపయోగాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా చూడండి, ఇక్కడ ఆక్సిజన్ అనేది మనకి శ్వాసవాయువు. మనము ఊపిరి పీల్చుకునేటప్పుడు అది అత్యంత ముఖ్యమైనది. తర్వాత నైట్రోజన్ ఏంటంటే మనకి ఒక జీవము ఎదుగుదలకి అది ఉపయోగపడుతుంది. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ మొక్కలకి అది ఒక ముఖ్యమైన వాయువు అన్నమాట. సో దానివల్ల మొక్క ఎదుగుదలకి కార్బన్ డైఆక్సైడ్ ముఖ్యం. సో ఇలా వివిధ రకాల వాయువులు అనేవి మనకి ఈ అట్మాస్ఫియర్, ఈ ఆవరణంలో మనకు కనిపిస్తాయి. తర్వాత హైడ్రోస్పియర్ అంటే ఏంటి? ఈ హైడ్రోస్పియర్లో మనకి ముఖ్యంగా నీరు అనేది ఈ భూగోళంలో వివిధ రూపాల్లో ఉంటుంది. ఒకటేంటి, గడ్డకట్టి మంచు రూపంలో ఉంటుందండి. రెండోది భూగర్భ జలాల రూపంలో భూగర్భంలో ఉంటుంది. మూడోది నీటి ఆవిరి రూపంలో ఉంటుంది. తర్వాత వివిధ రకాల నదులు, తర్వాత మీకు చెరువుల్లో కూడా ఈ నీరు అనేది ఉంటుంది. అయితే ఈ భూగోళం మొత్తం చూసుకుంటే దాదాపు 71% నీటితోనే ఉంది. మిగిలిన 29% భూమి అంటే నేల ఉన్నది అన్నమాట. సో ఈ 71% నీరు ఉంది కాబట్టి ఈ భూగోళాన్ని బ్లూ ప్లానెట్ అని అంటాం. దీన్నే బ్లూ ప్లానెట్ అని అంటాం. ఓకే, తర్వాత ఇక్కడ బయోస్పియర్ అనేది ఇది అత్యంత ముఖ్యమైన విషయం అండి. ఇక్కడే మనకి జీవం అనేది ఉంటుంది. ఈ మూడు ఆవరణాలు, ఈ మూడు కాంపోనెంట్స్ అనేవి ఇక్కడ ఒకదానికొకటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి, ఒకదానికొకటి డిపెండ్ అయ్యి ఉంటాయి. సో దీనివల్ల మనకి జీవం అనేది ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ ఒక్కదానికొకటి లింక్ అవుతుంది. అందుకే ఏంటంటే మనకి ఇక్కడ మట్టి, తర్వాత నీరు, తర్వాత మీకు వాయువు, ఇవన్నీ ఉండడం వల్లే జీవం అంటే ముఖ్యంగా చిన్న క్రిమికీటకాల దగ్గర నుంచి అత్యంత పెద్ద జంతువుల వరకు, తర్వాత మానవులు కూడా ఇక్కడ మనుగడ సాగించాలి అంటే ఈ జీవావరణంలోనే ఉండాలి. ఈ జీవావరణంలోనే అది సాధ్యం అవుతుంది. మరి ఇలాంటి జీవావరణంలో ముఖ్యంగా ప్లాంట్ కింగ్డమ్, తర్వాత యానిమల్ కింగ్డమ్. ఓకే, సో ఇలా జంతువులకి మరియు వృక్షాలని ఈ విధంగా డివైడ్ చేస్తామన్నమాట. అయితే ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి అని అన్నాం. మరి అలాంటప్పుడు మరి దీంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, దానివల్ల నష్టాలు కూడా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే మనము అడవుల్ని నరికి వ్యవసాయం చేస్తాము. తర్వాత అడవుల ద్వారా మనము గృహోపకరణాలు, తర్వాత వివిధ రకాల పరిశ్రమలకు కావాల్సిన కలప, ఇవన్నీ కూడా వాడతాం. దానివల్ల ఏమవుతుంది, ఈ భూమి మీద ఉన్న ఈ మట్టి కొట్టుకుపోయే అవకాశం ఉంది. తర్వాత అనేక రకాల పర్యావరణానికి సంబంధించి న్యాచురల్ కెలామిటీస్ అన్నమాట. కొన్ని ఆ కెలామిటీస్, అందులో ముఖ్యంగా మీకు ఎర్త్క్వేక్, భూకంపాలు వచ్చినప్పుడు ఈ భూ ఉపరితలంలో అనేక మార్పులు అనేవి సంభవించడం జరుగుతుంది. దాంతోపాటు సముద్ర గర్భంలో కూడా మార్పులు జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు ఏమవుతుంది, సపోజ్ మనకి ఎగ్జాంపుల్ సునామీ వచ్చినప్పుడు ఏమైంది, కొంత భూభాగం అనేది నీటిలో మునిగిపోవడం జరిగింది. ఎక్కడ, అండమాన్ అండ్ నికోబార్ ప్రాంతాల్లో. ముఖ్యంగా చెప్పాలంటే ఇందిరా పాయింట్ అనే ప్రాంతంలో ఒక దీవి ప్రాంతం దగ్గర మొత్తం మునిగిపోయిందనమాట. దీంతోపాటు మనము అనేక పరిశ్రమల నుంచి, తర్వాత వాహనాల నుంచి విడుదలయ్యే కాలుష్య వాయువులు, వాటి వల్ల మీకు కార్బన్ డైఆక్సైడ్ అధికంగా వాతావరణంలోకి విడుదల చేయబడడం వల్ల ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక విధంగా వృక్షాలకి అది మేలు చేస్తుంది. కానీ పర్యావరణంలో అది సమతుల్యత కోల్పోయినప్పుడు న్యాచురల్గా ఏమవుతుంది, సూర్యుని నుంచి వచ్చే ఈ వేడిని కార్బన్ డైఆక్సైడ్ గట్టిగా పట్టుకుని అది గ్రహించి ఉండడం వల్ల మామూలుగా అయితే ఈ భూమి కొంతవరకు వేడిగా ఉండి జీవం మనుగడ సాగించడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ కార్బన్ డైఆక్సైడ్ అధిక మోతాదు
లో ఉన్నప్పుడు, అంటే ఉండవలసిన దానికన్నా ఎక్కువగా ఉంటే ఈ వేడి అనేది ఎక్కువగా గ్రహించడం వల్ల ఈ కార్బన్ డయాక్సైడు ఈ ఎక్కువగా గ్రహించిన వేడిని అలాగే ఉంచడంతో గ్లోబల్ వార్మింగ్, అంటే ఈ భూమి అత్యధికంగా వేడి ఎక్కడం వల్ల నష్టాలను కలుగజేస్తుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ముఖ్యమైన నష్టాలు అంటే మనకి ఐస్‌గా ఉన్న ఈ నీరు కరిగిపోయి మొత్తం లోతట్టు ప్రాంతాలు మునిగిపోవటం. ఈ విధంగా అన్ని నష్టాలు కూడా జరుగుతాయండి. ఇక్కడ ఉపయోగాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. అంటే ఈ లిథోస్పియరు, అట్మాస్ఫియరు, హైడ్రోస్పియరు వీటన్నిటిని కూడా సమతుల్యంగా చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించుకున్నప్పుడు ఇక్కడ అంతా మంచే జరుగుతుంది. లేదంటే నష్టాలు కూడా ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్.